ఆషాఢమాసంలో వధూవరులు ఏం చెయ్యాలి? విడిగా ఉండమంటారు కదా, విడిగా ఉండలేకపోతే ఏం చేయాల్సి ఉంటుంది? ఇది అడిగిన మాట. దానికి పద్ధతి ఉంది, శాస్త్రం చెప్పింది. అది పాటించగలిగితే మంచిదే. అదేమిటి? ఒకే ఇంట్లో ఉండకూడదని పాత రోజుల పద్ధతి. కానీ క్రమంగా మనకి అమ్మాయి అబ్బాయి ఒకే ఊళ్ళో ఉద్యోగం చేసుకుంటారు, కోడలు కొడుకును ఉంటుంది. కానీ ఆషాఢ మాసానికి మాత్రం పాతకాలపు రోజుల్లోనే కొన్ని నియమాలు చెప్పారు. ఆ 30 రోజులు భార్య చేత సేవలు పొందవచ్చు భర్త. అలాగే భర్త వల్ల కొన్ని రకాల సంతోషకరమైన సన్నివేశాలు పొందవచ్చును. కానీ ఇద్దరూ ఒకే గదిలో నిద్రించకూడదు, ఒకే మంచం మీద నిద్రించకూడదు. అలాగే మనసు లోపల రకరకాల భావావేశాలు పెంచేవి, ఆవేశం కలిగించేలాంటి పదార్థాలు అమ్మాయి తినకూడదు, అబ్బాయి తినకూడదు. అంటే ఒక రకంగా పెళ్ళయ్యి ఒక్కోసారి అవకాశం ఉంటుంది. అది పెళ్ళయ్యి ఒకే ఇంట్లో ఉన్నప్పటికి కూడా వాళ్ళు స్నేహితుల వలె బతకాలి. ఇది గుర్తుపెట్టుకోండి. అంటే సరదాగా జోకులు వేసుకోవచ్చు, ఒకళ్ళ పక్కన ఒకడు కూర్చోవచ్చు, అంతేకాదు సినిమాకి వెళ్ళొచ్చును, రావచ్చును. కానీ శయ్యాగతమైన ఆనందాన్ని మాత్రము అనుభవించకూడదు. ఇది ఎక్కడ? కలియుగానికి సంబంధించి. కారణం ఏమిటంటే ఈ నియమం కూడా ద్వాపరయుగంలో పెట్టారు. ద్వాపరయుగంలో గొప్పతనం ఏమిటో తెలుసా అండి? వసుదేవుడు జైల్లో ఉన్నాడు, మరి రోహిణీదేవి ఎక్కడుందండి? ఎక్కడో నందుడి ఇంటిలో ఉండామా తల్లి. మరి బలరాముడు ఎలా పుట్టాడండి? ఈ పెద్ద మనిషి ఇక్కడున్నాడు, బలరాముడు ఎలా పుడతాడండి? అంటే ఇప్పట్లోలాగా మిలాఖాత్ అని ఏర్పాటు చేసేవారా ఏమన్నానా? లేదు కదా. అంతేకాదు కృష్ణుడు 12 ఏళ్లవాడు, కుబ్జ 40 ఏళ్ళు దాటింది. మరి కృష్ణ దర్శనంతో, కృష్ణ స్పర్శతోటి కుబ్జకి మన ఓ మహానుభావుడు పుట్టాడు. భీమసేనుడికి అతను సేవకుడు. అది విశేషం. ఇది ఎలా జరుగుతుందండి అంటే అప్పుడుందది స్థితి, స్పర్శ ద్వారా వెళ్ళడం. కానీ కలియుగంలో ఇది లేదు గనక అమ్మాయి విడిగా ఉంటుంది, అబ్బాయి ఒకే ఇంట్లో ఉన్న. అందుకనే అమ్మాయికి ఆషాఢ మాసంలో చేసే వ్రతాలు ఉన్నాయి, ఆ వ్రతం చేసుకుంటూ ఈ అమ్మాయి ఉండాలి. అబ్బాయి ఉన్నాడే, ఉత్తప్పుడు వేద పఠనం ఉంటుంది, వేదం నేర్చుకోవడం ఉంటుంది. ఆషాఢ మాసంలో మాత్రము చదివిన వేదాన్ని తిరగా అర్థం చదువుకోవాలి తప్పించి వేదం పైకి చదవకూడదు. అలాగే స్తోత్రాలు చదువుకోవచ్చు. ఇది పద్ధతి. అంటే ఒకప్పుడెప్పుడు వానప్రస్థం నుండే చూసారా, అల్లా వీళ్ళిద్దరూ ఉండాలి. అది విశేషం, అది ఉంది పద్ధతి. అది ఈ రోజుల్లో ఈ లోకంలో కుదరదు. ఎంచేత ప్రపంచంలో చూస్తున్నాం, న్యూస్ పేపర్లో 14 ఏళ్ల పిల్ల గర్భిణి అవుతోంది. ఏమిటది? దురదృష్టం, కర్మ. ఆచారాలన్నీ మనకి పెద్దలు సక్రమంగానే పెట్టారు. అది తెలియని వాళ్ళు, దుర్మార్గులైన వాళ్ళు ప్రచారాలు చేసి అర్థాలు మార్చి పారేస్తున్నారు. గుర్తుపెట్టుకోండి. అంచేత వీలైతే ఆషాఢ మాసంలో కోడలు కొడుకు వేరే ఉండడము. వేరే అంటే ఆ అమ్మాయి పుట్టింట్లో, ఇతను వీంట్లోనూ. ఇది నియమము. అందుకని వధువులు ఉన్నప్పటికీ కూడా, అందుకని మీరు వ్రతాలు చూడండి. వ్రతాలు శ్రావణ మాస వ్రతాలు ఉన్నాయి, ఆషాఢ మాస వ్రతాలు ఉన్నాయి, మాఘమాసం. వాడి పిచ్చెక్కేం చెప్పలే, ఈ నియమాలన్నీ ఉన్నాయి. ఇది గమనించండి. అందుకని నియమం పద్ధతి అది. అందుకనే మీకు తెలుసో తెలీదో సుప్రసిద్ధమైన విశ్వవిద్యాలయాలు ఉండేవి, ఇప్పుడు ఉన్నాయి. 1974 దాకా లేడీస్ హాస్టల్కి ప్రొఫెసర్లు కూడా సాయంకాలం 4 దాటితే లేడీస్ హాస్టల్లో వాళ్ళు అడుగు పెట్టడానికి వీల్లేదు. ట్రైనింగ్ క్లాసులు ఉన్నా సరే అక్కడ ఆడవాళ్లే ఉండాలి. అలాగే ఆడపిల్లలు కూడా ఇండిపెండెంట్ డిపార్ట్మెంట్స్కి వచ్చేటప్పుడు శని ఆదివారాల్లో వాళ్ళ సూపర్వైజర్ ఉంటేనే అక్కడ రావాలి. ఇప్పటికీ నడుస్తోందండి భారతదేశంలో.
ఒక 5 ప్రముఖ సంస్థలు ఉన్నాయి, ఈనాటివో పెట్టినవి, అవి నడుస్తుంది. అది నియమాలు ఇవి ఇంత గొప్పగా పెట్టారు. అలాంటి ఇన్స్టిట్యూట్లోనే నేను 74, 76 మధ్య చదువుకున్నాను. భారతదేశంలో ఒక ప్రముఖమైన విద్యాలయం అది. ఇలాంటి నియమాలు అప్పుడు పెట్టారు, ఇప్పుడు పెట్టారు. గమనించండి. స్వస్తి.